రఘురామ్, ఏపీ ప్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జేఏసీ. మేము రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులం. రైతుకి వెన్నుముకగా ఉండి అన్ని రైతుకి కావాల్సిన సర్వీస్ అంతా మేమే ఇస్తూ ఉంటాం. గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మాకు హెచ్ఆర్ కమిటీ వేసి రాష్ట్రం మొత్తం ఆ కమిటీ సుదీర్ఘంగా చర్చించి తర్వాత దాన్ని ఆ ఫైల్ని గవర్నమెంట్కి ఇచ్చినారు. ఆ ఫైల్ 36 జీవోగా లాస్ట్ క్యాబినెట్లో ఆమోదం పొందింది. అమలుకు నోచుకోలేదు తర్వాత గవర్నమెంట్లో. ఇప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయమని మేము కోరుతున్నాం. ఆ అమలు కోరే క్రమంలో సహకార శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కలిసి విన్నపించుకున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా ఏదైతే ఆ యాజమాన్యం ఉందో ఎండిఎన్ రిజిస్టార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫైల్ ముందుకు పోనీయకుండా అలానే తొక్కి పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానిలో భాగంగానే ఈ నెల 6వ తారీఖు నుంచి మేము ఆందోళన కార్యక్రమం చేపట్టాం. 6వ తారీఖున సహకార సంఘాల్లో ముందు నిరసన చేశాం. 8వ తారీఖు సహకార బ్యాంకుల ముందు మండల లెవెల్లో ధర్నా చేశాం. అట్లాగే 16వ తారీఖు జిల్లా సహకార అధికారుల ముందు ధర్నా చేశాం. అలాగే 22వ తారీఖు జిల్లా బ్యాంకుల ముందు చేశాము. అలానే చలో విజయవాడ కార్యక్రమంలో 29 పెద్ద ఎత్తున 10,000 మందితో చేసినప్పటికీ కూడా మాకు ఇంతవరకు పిలుపు రాలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత మా నిర్ణయం రిలే నిరాహార దీక్ష అని చెప్పేసి నిన్నటి నుంచి జిల్లాలో విడిగా చేస్తున్నాం. నిన్నటి నుంచి అన్ని రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాలన్నీ మూసివేయడం జరిగింది. రైతాంగం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఆ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకం నీరు ఎత్తినట్టున్నారు. కాబట్టి ఈ వెంటనే పిలిచి ఈ విషయాలు చర్చించి మా ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా భారం పడని కోరికలు ఇవి. 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. అట్లాగే 1/4/2019 తర్వాత రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. ఆ రోజు సహకార సంఘం లావాదేవీలు 10 కోట్లు ఉంటే ఈరోజు 30 కోట్లు పెరిగాయి. సిబ్బంది లేకుండా అట్లా పని చేస్తారు. వ్యవస్థ ఎలా ముందుకెళ్తుందని చెప్పేసి మనం కోరుతున్నాం. కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ముందు పైనున్న అధికారులు దీన్ని ప్రభుత్వానికి వివరించేటప్పుడు తప్పుడు వివరణ ఇస్తున్నారని చెప్పేసి మా భావన. దయచేసి దీన్ని వెంటనే మా సమస్యలు సాల్వ్ చేయకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా కోరుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం.